శివాయ. ఓం నమ శివాయ. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. ఈరోజు మహాశివరాత్రి కదండి. సో ఈ శివరాత్రికి అయితే నేను ఉపవాసం చేయడం ఇది సెకండ్ టైం అనమాట. సో లాస్ట్ ఇయర్ ఒకసారి ఉన్నాను ఉపవాసం, ఇది వచ్చేసేమో ఇప్పుడు సెకండ్ టైము. సో నేను ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండగలుగుతానా లేదా అనేది మీరైతే ఈ వీడియోలో చూసేయండి. హనీ అను, నాతో పాటు ఉపవాసం చేస్తారా? సో ఉపవాసం చేస్తే ఏమేమి చేయాలి? తినకూడదు, ఏం తినకూడదు. ఇంకా మరి జాగారా? మార్నింగ్ స్కూల్ పోవాలి. సో జాగారం ఏం చేయరంట, ఉపవాసం ఒక్కటి చేస్తారంట. నాకున్న బిజీ లైఫ్లో మార్నింగ్ లేస్తే పిల్లలు, ఆఫీసు, ఇంట్లో పనులు, ఇంకా అసలు పూజ అయితే ఎప్పుడు కూడా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాను. ఇంకా ఈరోజు అయితే దేవుళ్ళని మంచిగా నీట్గా శుభ్రం చేసేసుకొని బొట్లు అయితే పెడదామనేసి అని ఇక్కడ దేవుళ్ళని అయితే క్లీన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఫాస్టింగ్ ఉంటా అన్నారు, అప్పుడే అయిపోయిందా పూజ? ఇట్లా స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు అయిందో లేదో స్టార్ట్ చేసేసింది. ఆకలేసింది మమ్మీ అని. నాకు తెలుసు మీరు ఇట్లా అనేసానే మార్నింగే పులిహోర చేసి పెట్టేసి నేను రిమైనింగ్ వర్క్స్ చేసుకున్నాను. మరి జాగారం ఇంకా మరే నాకు తెలుసు, ఫ్రూట్స్ కోసమే నీ ప్లాన్ అంతా. ఫ్రూట్స్ దొంగ, ఫ్రూట్స్ కోసమే ప్లాన్ అంతా. చిన్న బిడ్డకైతే ఇంట్లో అన్ని పండ్లు ఉన్నా, ఇంటి ముందుకు మాత్రం పండ్ల అబ్బాయి రాగానే మమ్మీ పప్పాయ కావాలి మమ్మీ, నాకు పప్పాయ తీసుకుంటావు లేదనేసి అని అయితే మళ్ళీ పప్పాయ కొనుక్కొచ్చింది. పూజ స్టార్ట్ చేసే ముందు అయితే పిల్లల కాళ్ళకైతే మంచిగా పసుపు పెట్టాను. మా పిల్లలకైతే పసుపు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అసలు ఇప్పుడు స్కూళ్ళల్లో ఏంటోనండి, కాళ్ళకి పట్టీలు పెట్టొద్దు, చేతులకు గాజులు వేసుకోవద్దు. ఇంక ఈరోజు ఫెస్టివల్ అని అయితే గాజులు అయితే వేసాను, కానీ మళ్ళీ ఇప్పుడు పట్టీలు తీయాలి, మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి పట్టీలు పెట్టాలని ఇంకా పట్టీలు అయితే ఏం పెట్టలేదు వాళ్ళకి. సో ఇంకైతే ఇక్కడైతే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో మంచిగా దేవుళ్ళకి అందరికి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి మంచిగా దీపం పెట్టేసుకొని నా ఉపవాసం అయితే స్టార్ట్ చేసేసాను. సో మార్నింగ్ 5:30కి లేచానండి. బట్ ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా ఒక్కదాన్ని అన్ని వర్క్స్ చేసుకోవాలి. ఇంకా మా వారికి ఏమో ఈరోజు వర్క్ ఉండడం వల్ల ఆయన ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేది కూడా నా కూతురే అనమాట. ఇంకా అన్నీ అయితే పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకొని ఆ దేవుడికి మంచిగా దండం పెట్టేసుకొని ఉపవాసం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు అయితే ఉపవాసం చేస్తామన్నారు, కానీ ఇంకా వాళ్ళు చిన్న కిడ్స్ కదా, ఇంకా వాళ్ళు అయితే చేయలేకపోయారు. నీకు ఇష్టమైన ఫేవరెట్ పిల్లలు అయితే దేవుడికి మంచిగా దండం పెట్టేసుకున్నారు. పూజ కూడా అయితే మంచిగా జరిగింది. సో ఉపవాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఈవినింగ్ వరకు ఉండగలుగుతానా లేదా అనేది చూడాలన్నమాట. ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి 11:30 అయితే అయింది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఏదో ఒక వర్క్లో ఉంటూనే ఉన్నాను. మనకు అసలే లో బీపీ, అసలు ఏం జరుగుతుందో అయితే చూడాలి. ఇంకా పిల్లలకైతే ఆకలేసిందంటే అయితే వాళ్ళకైతే వైట్ రైస్ పప్పుచారు చేసిన. నాకైతే ఈ పప్పుచారుని చూస్తుంటే అయితే నోరు ఊరిపోతుంది. కాకపోతే ఇంకా ఉండాలి, దేవుడి కోసం మొక్కుకున్నాం కదా. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ కోసం అని అయితే ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా పిల్లలు అయితే బయట ఇంటి దగ్గర అయితే శివయ్య డ్రాయింగ్ వేస్తున్నారు. మా హన్నమ్మకంటే డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి, డ్రాయింగ్ కూడా శివయ్యని ఎంత ముద్దుగా వేసిందో. పక్కనున్న బాబు పాప అయితే శివయ్యకి అభిషేకం చేస్తున్నారంట. ఇక్కడైతే ఇంకా ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. మన ఛానల్లో షార్ట్ వీడియోలో అయితే చూపించాను కదండి టోటల్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని. ఇంకా నేనైతే ఇక్కడ ఎక్కువ ఫ్రూట్స్ అయితే లేవు ఇంట్లో, ఇంకా ఓన్లీ 3 ఫ్రూట్స్ తోటి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఓన్లీ యాపిల్, గ్రేప్స్, బనానా. సో ఎక్కువ ఫ్రూట్స్ కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట. అన్నీ ఒకటేసారి ఈవినింగ్ ఏం తింటాంలే అని ఓన్లీ ఇంకా సింపుల్గా కూడా 3 ఫ్రూట్స్ తోటి అయితే ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేశాను. సో ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఈవినింగ్ తీసేసుకొని తినాలి. మీ అందరికి ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు చూపించేసాము. ఇవి పెట్టాము, ఐసెస్ అయితే పెట్టాము. బ్లాక్ కలర్ లో పెట్టినాం, అందరికి కాకుండా మేము కలర్ వేసి పెట్టాము.
నైట్ చేసి పెట్టినారు ఇద్దరు కలిసి అక్క చెల్లెలు. సో శివయ్య అంటే అంత ఇష్టం అసలు ఇద్దరికి. సో ఇంకా శివయ్యకి అభిషేకం కూడా చేస్తారా మరి? సో అభిషేకం అన్ని సిద్ధం చేసి పెట్టినా. సో ఐటమ్స్ చెప్తావా మరి? జరుగు. సో ఇది మిల్క్, వాటర్, అను ఆగు, ఇదేమో పసుపు, వాటర్, ఆయిల్, ఆయిల్ కాదు తేనె అది, తేనె, ఇదేమో కుంకుమ వాటర్, అవి నార్మల్ వాటర్. సో ఐడిటి శివయ్యకి అభిషేకం ఇప్పుడు. ఓకేనా? సాయంత్రం అభిషేకం కోసం ఇక్కడ పిల్లలు అయితే ఇలా ఐస్ క్యూబ్స్తో చేసిన శివయ్యని అయితే రెడీ చేస్తున్నారు. సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతా అనేసి అని ట్రై చేస్తున్నారు. బట్ అది ఐస్ అవ్వడం వల్ల జారిపోతూనే ఉందన్నమాట. పిల్లలకి అంత పర్ఫెక్ట్గా పెట్టడం రావట్లేదు. ఇంక ఇప్పుడేమో అన్ను వచ్చేసి పెడతా అనేసి అని ట్రై చేసింది. బట్ ఇద్దరికి అసలు కరెక్ట్గా సెట్ చేయడం రాలేదనమాట. ఇంకా అందుకని నేను మంచిగా సెట్ చేశాను. సో మంచిగా లుకింగ్ అయితే మంచిగా ఉందన్నమాట. సో ప్రీవియస్గా చేశారు కానీ ఓన్లీ వాటర్ తోటి మాత్రమే చేశారు. ఈసారి వచ్చేసి ఏంటంటే అదే వాటర్లో మన వాటర్ కలర్స్ ఉంటాయి కదా, బ్లాక్ కలరు, ఆ కలర్ని మిక్స్ చేసి నైటే ఇద్దరు కలిసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. సో శివయ్య అయితే మంచిగా వచ్చినాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలు నాన్న 3. ఓం నమ శివాయ అను. ఓం నమ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గౌరీ నిరంతర విభూషిత మా పిల్లల పుణ్యమా అనేసని ఈ రోజైతే ఇంట్లో స్వయంగా తండ్రి శివయ్యకి అభిషేకం చేసే అదృష్టం అయితే కలిగింది మా అందరికీ. అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అభిషేకం చేసినంతసేపు గుళ్ళో చేస్తాము, కాకపోతే ఇంత ప్రశాంతంగా అయితే అవ్వదు, హడావుడి ఉంటుంది కదండి. ప్లేట్ చిన్నది అయిపోవడం వల్ల ఇంకా ప్లస్ ఐస్ క్యూబ్స్ ప్లస్ వాటర్, పసుపు కుంకుమ నీళ్ళు, మిల్క్ అవ్వడం వల్ల ప్లేట్ నిండిపోయి మొత్తం అభిషేకం వాటర్ కింది వరకు వస్తుంది అనమాట. అయితే ఇంకా కింద అయితే నెమ్మదిగా ప్లేట్ పెట్టేసి సెట్ చేసిన అనమాట, ఆ వాటర్ మొత్తం కింద పడకుండా అభిషేకం వాటరు. ఇంకా అభిషేకాలన్నీ అయిపోయాక దేవుడికి అయితే ఆ హారతి ఇచ్చేసాను. పిల్లలే అయినా ఆ దేవుడికి ఈ విధంగా అభిషేకం చేద్దాం అనేసి అని నాకు మంచి సలహా ఇచ్చినందుకైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా ఇంట్లో శివయ్యకి అభిషేకం చేయడము. సో ఇంకా ఇంట్లో అభిషేకం అంతా అయిపోయాక ఇంకా అందరం కలిసి అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే కాలనీలో ఎదురుగా ఆంటీ వాళ్ళు మేమందరం కలిసి అయితే ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ నుంచి అయితే వెయిట్ చేసాము, మా వారు వస్తారేమో ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ వాళ్ళం వెళ్దాము టెంపుల్కి అనేసి అని. ఇంకా ఆయనకైతే ఇంకా లేట్ అవుతుందని చెప్పారు. ఇంకా నాకేమో మస్తు ఆకలి అవుతుంది, ఇంకా కనీసం ఫ్రూట్స్ అయినా తినాలి కదా. ఇంకా ఉపవాసం అయితే గుళ్ళోనే విడిద్దాము అనేసి అని ఇంటి దగ్గర కూడా నేనేం ఎటువంటి ప్రసాదం తీసుకోలేదు. ఇంకా ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికే వచ్చేసాము. ఇది వచ్చేసి మా కాలనీలో ఉండే శివయ్య టెంపుల్. ఈ టెంపుల్లో వచ్చేసి క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది కనుక ఇంకొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 7:30, 8 అయిందంటే చాలామంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ నైట్ జాగారం చేసే వాళ్ళకి ఇక్కడ కథ చెప్తూ ఉంటారనమాట, శివయ్య కథ అట్లా. ఇక్కడ 2 పాముల మధ్యలో చిన్న శివయ్య కూడా ఉన్నారనమాట. సో అందుకని పాములకి ప్లస్ శివయ్యకి రెండింటికి కలిపి అభిషేకం అయితే చేసామండి. రావి చెట్టు కిందనే పెట్టారనమాట ఈ అభిషేకం ఆప్షను. ఎందుకంటే ఇంకా లోపల అయితే గర్భగుడిలో అయితే అర్చన ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ అభిషేకం చేపిస్తున్నారు. ఇక్కడైతేనేమో డైరెక్ట్గా మనం పాలతోటి మనమే చేయొచ్చు అనమాట. సో మంచిగా దేవుడికి అయితే అభిషేకం చేసేసాము. అండ్ ఇక్కడ అభిషేకం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఫస్ట్ దేవుడిని అయితే దర్శనం చేసుకుంటాం అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తండ్రి శివయ్య దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది.
దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా పంతులు గారు అయితే దేవుడి దగ్గర ఉన్న పండ్లు కూడా తీసిచ్చారనమాట. ఇంకా అవే పండ్లతోటి నేనైతే ఇక్కడ ఉపవాసం వదులుతున్నాను. దేవుడి గుడిలో ఉపవాసం వదులుతున్నందుకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈవినింగ్ వరకు ఉంటానా లేదా అన్న డౌట్లోనే ఉన్నాను. ఎందుకంటే నాకు లో బీపీ అనమాట. నాకు అసలు గుడికి వచ్చేటప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయి, అసలు ఆ క్రౌడ్లో ఉండగలుగుతానా లేదా అని. బట్ సేఫ్గా అయితే ఆ తండ్రి శివయ్య నా ఉపవాసాన్ని ఈవినింగ్ వరకు కంట్రోల్ చేసిండనేసనే అనుకుంటాను. ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకున్న ఏదైతే ఫ్రూట్ సలాడ్ ఉందో అదైతే తీసేసుకొని చల్లగా తిండి అయితే హాయిగా అనిపించింది. సో నేనైతే నా వరకైతే నేను గ్రేట్ అనే చెప్పుకుంటాను. సో ఉపవాసం చేసే వాళ్ళందరికైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చండి. ఇంకా నైట్ అయితే 12 వరకు అయితే జాగారం చేశాను. నేను ఇంకా అంతకంటే ఎక్కువ ఉండలేకపోయాను. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్ ఉంది, కిడ్స్కి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా 12 వరకు ఉండి అండ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచాను అనమాట. ఇంకా పూజ చేసేసుకొని పిల్లలకి బాక్సెస్ అరేంజ్ చేయాలి కదా, అందుకని ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి ఇంట్లో వర్క్స్ అన్ని చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలకైతే వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ చేస్తున్నాను. మార్నింగ్ టైంలో అసలు వర్క్స్ ఎంత ఫాస్ట్గా చేసినా అస్సలు అయిపోవండి. ఇంక ఇక్కడైతే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందనమాట. ఇంకా పిల్లలకి స్కూల్ టైంకి బాక్స్కి అందించాలి అని అంటే ఫస్ట్ మనం ఏదైతే ఫుడ్ కుక్ చేసానో దేవుడి కోసం అనేసని ఉపవాసం విడవాలి కదా, ఇంకా అందుకనేసని వైట్ రైస్ ఇక్కడైతే పప్పుచారు చేశాను. ఈ పప్పుచారులో అయితే ఎటువంటి ఎల్లిపాయ కానీ అల్లం పేస్ట్ కానీ ఉల్లిగడ్డ అసలు ఏమీ వేయకుండా ఉట్టి ములక్కాడలు దోసకాయతో అయితే సాంబార్ చేశాను. ఇంకా ఉపవాసం ఉన్నాం కదా, వేరే కర్రీస్తో తినాలంటే అసలు గొంతు దిగదనమాట. ఇలా కొంచెం చారుతోటి అయితే హాయిగా ఉంటుందని అయితే దేవుడికైతే ఇలా రైస్ పప్పుచారు చేశాను. చేసి దేవుడికైతే మంచిగా దండం పెట్టుకొని, దేవుడా తండ్రి మమ్మల్ని ఇలాగే చల్లగా చూడు తండ్రి, మా సబ్స్క్రైబర్స్ని కూడా మంచిగా చూడనేసాను. అయితే దేవుడికైతే మంచిగా దండం పెట్టేసుకొని నా ఉపవాసాన్ని అయితే విడిచాను. ఎక్కడ పిల్లలకు స్కూల్ టైం అయిపోతుందో, పిల్లలు ఎక్కడ పూజకుండరు అనేసి అయితే చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా మా వారు హెల్ప్ చేయడం వల్ల అయితే ఇంకా పూజ అయితే సక్సెస్ఫుల్గా అయితే పిల్లలు ఉండగానే కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలు కూడా మంచిగా హారతి తీసేసుకున్నారు. ఇంకా మా వారు మార్నింగ్ నుంచి పిల్లల్ని రెడీ చేసుకోవడం అంతా ఆయన చూసుకున్నారు. ఇంకా వంట ప్రాసెస్ పూజ ప్రాసెస్ నేను చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పూజ అయిపోగానే ఇంకా ఆడపిల్లలు కదా, మనమైతే జుట్లు వేయాలి కదా, ఇంకా అందుకని ఇద్దరికైతే ఫాస్ట్గా జుట్టు వేసేసి అయితే స్కూల్కి అయితే పంపించేశాను. పిల్లలు ఉన్నప్పుడు అయితే తినడానికి అసలు టైం సరిపోలేదు. ఇంకా పిల్లల్ని అయితే పంపించేశాక ఇంకా మా వారు వెళ్ళగానే ఇంకా నేనైతే ఫుడ్ తినేసాను అనమాట. సో ఫుడ్ తినగానే ఒక 1 డే తినలేదు కదా, అసలు చాలా హాయిగా అనిపించింది. అసలు అయితే అస్సలు ఓపిక లేదు. రెస్ట్ తీసుకుందాం అనుకుంటేనేమో ఆఫీస్లో వాళ్ళు అయితే అసలు లీవ్ ఇవ్వలేదు. బట్ ఇంకా ఓపిక లేదు. బట్ ఇంకా వెళ్ళాలి కదా, లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్స్. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.